రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై అనంతపురంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ ఆధ్వర్యంలో సెమినార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, ఐజేయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు హాజరయ్యారు. తనకంటూ స్పీకర్గా గుర్తింపు తెచ్చింది పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియానని మంత్రి స్పష్టం చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే ప్రస్తుతం సోషల్ మీడియా వేగంగా ఉందన్నారు. అయితే ఇందులో ఏది నిజమో నమ్మాలంటే ఎలక్ట్రానిక్ న్యూస్, పత్రికలు చూడాల్సిందేనన్నారు. సోషల్ మీడియాలో ఎంత నిజం ఉందో అబద్ధం కూడా అంతే ఉందన్నారు. నిజానికి ప్రజలకు తెలిపేలా అందరూ బాధ్యత తీసుకోవాలని, అబద్ధాన్ని ఖండించాలని చెప్పారు. గతంలో ప్రజల కోసం జర్నలిస్టులతో కలిసి తాము పోరాడామన్నారు. అయితే గత ప్రభుత్వం జర్నలిస్టులపైన, తమపైన కుట్రలు చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ కావాలని, అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలతో పాటు ఇంటి నిర్మాణం చేపట్టాలని సమస్యలు తన దృష్టికొచ్చాయన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి బాధ్యత వహిస్తానని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 40-50 వేసుకోవచ్చు. ఇది ఒక భాగం అయితే రెండవ భాగం లేదంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఒక ఫోన్ ఉంటే చాలు, వీడియోలు తీసేసి సోషల్ మీడియాలో పెట్టేసి, అలాగే ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ ఖచ్చితంగా నేను అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే కొన్ని ఆనందమనే చెప్పాలి. అలాంటి దాంట్లోకి ఇలాంటి సెమినార్లు కండక్ట్ చేసుకోవడం ఉత్తమమైన సమస్యగా పరిష్కరిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేనంటూ ఒక స్పీకర్గా అంతో ఇంతో కొంత గుర్తింపు తెచ్చుకోగలిగాను అనంటే దాంట్లో పత్రికల ప్రభావం చాలా ఉంది. అంటే కనుక మీ ప్రభావం చాలా ఉంది. పత్రికలు చదివిన తర్వాత మాత్రం భాష మాది. ఇప్పటికీ నేను పత్రికలు చదువుతా, పూర్తిగా చదువుతా. న్యూస్ పేపర్, రేడియో, టీవీ, ఇవాళ సోషల్ మీడియా. అక్కడ దాకా భావ ప్రకటన అన్న బాధ్యత ఉంది. రేడియోకి బాధ్యత ఉంది, న్యూస్ పేపర్కి ఉంది, టీవీకి ఉంది. బాధ్యతతో కూడినటువంటి భావ ప్రకటన గతంలో ఉండేది. ఇప్పుడు బాధ్యత లేని భావ ప్రకటన. ఇష్టం, నేనే రాజు, నేనే మంత్రిలాగా, నేనే జర్నలిస్టు, నేనే డెస్క్, నేనే ఎడిటింగ్, నేనే ప్రింటరు, నేనే పబ్లిషరు అయిపోయింది. ఎవరి మీదైనా మంచి చెడు అనేటువంటిది ఆ డిస్టింక్షన్ రావాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంది. అట్లనే సోషల్ మీడియాని బ్యాన్ చేయండి, ఇంకోటి చేయండి అనేటువంటి వార్త నేను చెప్పను. ఎందుకంటే ఏ రూపంలో వార్త ఉన్నా కూడా ఉండాల్సిందే. ప్రభుత్వాలని పని చేయించాలి అనంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉండాలి అనేటువంటి ఫోర్త్ ఎస్టేట్గా ఏది భావించామో దాంట్లో కూడా సోషల్ మీడియా ఒక పార్ట్ అనుకోవాలి. కాకపోతే కన్స్ట్రక్టివ్గా దాన్ని తయారు చేసే రకంగా మనం అందరం కూడా సలహాలు కానీ ప్రభుత్వానికి ఆ కొత్త చట్టాలు కానీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. డెఫినెట్గా ఒకప్పుడు హెడ్ క్వార్టర్లో కూర్చుంటే తప్ప న్యూస్ ప్రింట్ పబ్లిష్ అయ్యేది. ఇప్పుడు కౌకుంట్లో కూర్చొని నేను వార్తని సోషల్ మీడియాలో పెడితే ప్రపంచానికి ఒకప్పుడు 24 గంటలు న్యూస్ కావాలి అని అంటే ఇవాళ రాస్తే రేపు పొద్దున 24 గంటలు పట్టేది. ఇప్పుడు 24 సెకండ్లలో వార్త. క్రెడిబుల్ వాయిస్. ఆ క్రెడిబుల్ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? దగ్గర నుంచి వస్తుంది. ఏ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తున్నాను? టీవీ చూడటానికో పేపర్ చూడటానికో వెళ్తున్నా. ఇది వార్త కరెక్టా కాదా అనేటువంటిది. సో ఆ క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మళ్ళీ స్టిల్ జర్నలిజానికి వస్తుంది. అంటే జర్నలిజం ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇప్పుడు కూడా ఉంది, కాదు ఇంకా పెరుగుతుంది అనేటువంటిది కూడా నేను చెప్తా ఉన్నాను. బట్ ఓన్లీ థింగ్ మన క్రెడిబుల్ వాయిస్ ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. There is so much of noise. There is a space for a credible voice. ప్రతి సెక్టర్లో ఉంది. ప్రింట్లో ఉంది, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంది, సోషల్ మీడియాలో కూడా. చాలా మంది ఇక్కడ ఇండిపెండెంట్ గా సోషల్ మీడియా కిల్లే ఉంటాడు. ఫస్ట్ న్యూస్ వార్తలు వేస్తూ ఉంటాడు. దానికంటే రెండోది ఎక్కువైంది. ఇట్లా ఎందుకు చేస్తున్నారనే బాధను కలిగించే పోస్టులే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట మొన్ననే చూసాం, CJP
కాక్రోచ్ జనతా పార్టీ. అంటే మనలో ఆవేదన, బాధ లేకపోతే ఆగ్రహం ఎక్కడో చోట వ్యక్తం చేయాలంటే ఏదో ప్లాట్ఫామ్ కావాలి. దానికి డిజిటల్ ప్లాట్ఫామ్ ఇప్పుడు పెద్ద ఆయుధమైంది. కాంగ్రెస్ బీజేపీలను మించి ఫాలోయర్స్ని రోజుల్లో, వారం 10 రోజుల్లోనే సంపాదించుకునే సిజేపీ చూస్తూ ఉన్నాం. అయితే అది మంచికి ఉపయోగిస్తే సమాజానికి మంచి జరుగుతుంది. చెడుకు లేకపోతే స్వార్థపూరితమైన ప్రయోజనాలకు ఉపయోగిస్తే దాని ప్రభావం మళ్ళీ అట్లాంటి ఉద్యమాల పైన పడతాయి. ప్రపంచంలో మనం చాలా ఉద్యమాలు అంటే 1991లో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ పైన ఉద్యమాలకు బీజం పడిందని మనం వింటా ఉన్నాం, తెలుసుకుంటాం. A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Spade, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.